స్త్రీలు ఇలా చేస్తే మీ భర్త సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని, సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు. ఈ క్రమంలోనే తమ జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు. మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టి మీ ఇల్లు ఉంటుంది. కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. మరి స్త్రీలు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరం వేసి మూట కట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు ఉన్న 5 యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా 5 ఆకుపచ్చ యాలకులను ఉంచాలి. వీటిని వారానికి ఒకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది. వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ గాజులను కానీ వేసుకోవాలి. ఇలా ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే అష్ట దరిద్రులు కూడా కుబేరులు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున 21 గవ్వలను తీసుకొని వాటిని మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి. ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు విపరీతంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్షాలు నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలానే గోవు పిడకలను తీసుకువచ్చి వాటిని కాల్చి వాటితో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేయాలి. ఈ నియమాన్ని స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి. కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అస్సలు ధరించకూడదు. అలాగే స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది. స్త్రీలు ఈ రోజులలో కనుక గాజులను కొంటే మీ భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు అస్సలు కొనకూడదు మరియు ధరించకూడదు. దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది. దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలిని దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే సంపదకు దేవతలైన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని మరియు సరస్వతీదేవి ఫోటోని తప్పకుండా పెట్టండి. ఇలా చేయటం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి. శివ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు. అలాగే కేతకి, చంప సువాసన కలిగిన పువ్వుల్ని కూడా శివ పూజకు అస్సలు వాడకూడదు. తెలిసి తెలియక చేసిన శివ పూజకు ఈ పువ్వులను వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దక్కదు.
శివాలయంలో నందివర్ధనం పూలు, బిల్వ పత్రాలతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. తద్వారా మీకు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇంటి ముందు ముళ్ళ చెట్లను ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే, కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే మీకు నరదృష్టి కూడా తగలదు. స్త్రీలు ఎప్పుడూ ఎడమ కాలికి మాత్రమే నల్ల దారాన్ని కట్టుకోవాలి. పురుషుడు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లటి దారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ, తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కలు నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. కలబంద మొక్కలు ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటే వారి పడక గదిలో కలబంద మొక్కలు పెట్టుకుంటే వారు దినదినం అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి చెందుతారు. ఇంటి ప్రధాన సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులు చిందరవందరగా అస్సలు పడకూడదు. అలాగే గడప మీద కాలు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అభిమానించినట్లు అవుతుంది. లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది. పూజా గదిలో ఉండే దేవుని పటాలు విరిగినవి, పగిలినవి అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంటే నకారాత్మక శక్తులను ఆకర్షింపబడతాయి. మీ పూజా గదిలో విరిగినవి లేదా పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా పారే నీటిలో వదిలివేయండి. సోమవారం రోజున కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇలా 12 వారాలు కనుక చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకున్న బాధలన్నీ తొలగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజు వెలిగించే దీపాన్ని దీపదానము అంటారు. హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి. అన్ని రకాల దానాలలో నీడా దానానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ దానం శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనికోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె పోసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి. ఈ దానం వలన మీకున్న శనిదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆవులు దానం చేయటం వలన గొప్ప ధనంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి గోవు దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. అలాగే ముక్కోటి దేవతలు ఆశీర్వాదాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు.